బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఆయన మాటలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. 10 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ఒక నియంత నిరంకుశ పాలనతోటి అనేక మంది వ్యక్తుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిరో తెలంగాణ సమాజానికి ఇంకా తెలుసు, అందరికీ ఎవరు మర్చిపోలే. ఇలా కేటీఆర్ గారు ఏమంటారు, ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసి కార్ రేసింగ్లో కుంభకోణంలో దొరికి అడ్డంగా బుక్ అయి ఇలా ప్రజల మధ్యలో సానుభూతి భవనకు దొంగ నాటకాలు ఆడుతున్నాడు. కళ్ళల్లో భయం ఉంది, పైకి మాత్రం ఒక ప్లాస్టిక్ నవ్వుతోటి ఏ విధంగా మభ్యపెడుతున్నాడో మనం అందరికి చూస్తున్నాం. ఈరోజు కుటుంబాలు మీకే కాదు, గతంలో అందరు కూడా కుటుంబాలున్నాయి. ఆనాడు పిసిసి అధ్యక్షులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని కొడంగల్ ఉప ఎన్నిక సందర్భంగా అర్ధరాత్రి పూట తలుపులు బద్దలు కొట్టి ఏ విధంగా మానసిక క్షోభ గురి చేసిండ్రో మీకు తెలియదా? ఇంకా తెలంగాణ సమాజం తెలియదా మీరు ఏ విధంగా చేసిండ్రో? ఆనాడు జేఏసీ చైర్మన్ అయినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారిని ఆయన ఒక తీవ్రవాదిలాగా ఉగ్రవాదిలాగా అర్ధరాత్రి తలుపులు కొట్టి ఏం చేయని నేరానికి ఇలా దోషిగా ఏ విధంగా నిలబెట్టారు మీ అందరూ తెలంగాణ సమాజం మర్చిపోలేదు. ఇవాళ మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ప్రజల మధ్య ఒక సెంటిమెంట్ డ్రామా ఆడుతున్నారు. మీరు ఎన్ని సెంటిమెంటు డ్రామాలు ఆడినా మీరు చేసినటువంటి దుర్మార్గాలు తెలంగాణ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. ఇంకో 10 ఏళ్ళ దాకా మర్చిపోరు. 10 ఏళ్ళ తర్వాత మీ నాటకాలు ఏమైనా ఉంటే ఆడుండి తప్ప ఇప్పుడు, ఎందుకంటే 2 సంవత్సరాల కింద వరకు మీరు చేసిన దుర్మార్గాలు దురాఘాతాలు తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, ఎవరు మర్చిపోలేరు. మరొక దశాబ్ద కాలం మీరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు వన్నినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది. దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా, దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు 6-7 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ కూడా, ఆర్థికంగా దివాలా తీసినప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకు సంక్షేమం అభివృద్ధి అందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వానికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది. మీరు అనేక కుట్రలు చేశారు. ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలి అని చెప్పి ఎన్నో కుట్రలు చేసినా కూడా ఇలా దేవుడు మా వైపు ఉండు, తెలంగాణ ప్రజలు మా వైపు ఉన్నారు. ఖచ్చితంగా మరో 10 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఉంటుంది. మీరు ఎన్ని కుట్రలు చేసినా కుతంత్రాలు చేసినా అవి కుప్పిగంతులుగా మిగిలిపోతాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నాను.